హాయ్ స్నేహితులారా, వెల్కమ్ టు చిట్టినందన స్టోరీస్. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా మనం కృష్ణుని యొక్క విశిష్టతను గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనకి దేవుడు కనిపించడం లేదు అంటే మన కన్ను చూడలేకపోతుందని అర్థం లేదని కాదు. శ్రీకృష్ణుడిని దేవుడు అని ముద్రవేసి మనిషికి నేలకి దూరం చెయ్యొద్దు. ఆయన అపరమేధావి, ఉన్నత విలువలతో జన్మ తీసుకొని ఈ నేలమీద నడిచిన మనిషి. అతను చెప్పిన ధర్మం మతం కాదు, మన జీవితం. గీతతో కోట్లమందికి దారి చూపించినా అతనికన్నా గురువెవరు? రక్షణ కోసం సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టిన అతనికన్నా గొప్ప ఆర్కిటెక్టెవరు? చూపుతోనే మనసులోని మాట చెప్పి అతనికన్నా గొప్ప సైకాలజిస్టెవరు? వేణుగానంతో గోవుల్నీ గోపికల్నీ కట్టిపడేసే అతని మించిన మ్యూజీషియన్ ఎవరు? విద్యారోగ్యంతో ఉండే సూచనలు చెప్పిన అతనికి మించిన గొప్ప డాక్టరెవరు? ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు? కరువు కష్టం తెలియకుండా చూసుకున్న అతని మించిన రాజు ఎవరు? హోమయాగాలతో వర్షం తెప్పించిన అతనికన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న ప్రైమటాలజిస్ట్ ఎవరు? అన్కంట్రోలబుల్ ఆర్పిఎంతో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసే అతని మించిన కైనెటిక్ ఇంజనీర్ ఎవరు? అతనొక రైటర్, సింగర్, టీచర్, వారియర్, వాట్ నాట్. హీ ఈజ్ ఎవ్రీథింగ్. హిజ్ ఓరా ఈజ్ ఇటర్నల్. హీ ఈజ్ మోర్ దాన్ గాడ్ టు మీ. ఐ వర్షిప్ హిజ్ ఎక్సలెన్స్. ఇన్ని గొప్ప విషయాలు కలిగిన శ్రీకృష్ణునికి జన్మదిన శుభాకాంక్షలు. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.